నమస్తే సార్. నమస్తే. అంటే నైట్ ఏదో భూకంపం వచ్చింది అని చెప్పేసి హైదరాబాద్, విజయవాడ చాలా ప్రాంతాల్లో గూడా చాలా వార్తలొస్తున్నాయి గదా! పొద్దునకి. నిజంగానే అసలు భూకంపం వచ్చిందా? నాకైతే ఏం తేడా తెలియలేదు. మార్నింగ్ మీకేమన్నా ఎన్ని గంటలకు లేస్తావు నువ్వు? ఈరోజు ఎన్ని గంటలకు లేచావు? చెప్పు. 7:30. 7:30 హ్మ్. ఓకేనా? ఎందుకు ఎక్స్‌పీరియన్స్ అవ్వలేదు అంటే భూకంపం వచ్చిన మూడో నిమిషానికి నువ్వు లేచావు. ఓహ్! ఎర్లీ మార్నింగ్ 7:27కి వచ్చింది. 7:27ఆ? హ్మ్. ఓకే. నువ్వు 7కే లేచుంటే ఇట్లా అనేదానివి. ఏదో ఓహ్! వచ్చింది. ఓకే. ఓకే. మా ఇంట్లో వాళ్ళు గూడా ఏం చెప్పలేదయితే. అంటే అంత చోట రాలేదులే. ఓకే. బట్ కొన్ని బలమైన ఏరియాలలో వచ్చాయి. రీజన్ మామూలు అయ్యో! ఎట్లా వచ్చిందో చెప్దాం. 5.3 రిక్టర్ స్కేల్ పైన భూకంప కేంద్రం 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ములుగు దగ్గర. ఇప్పుడు అదే ఒకవేళ 10 కిలోమీటర్ దూరంలో భూకంప కేంద్రం ఉంటే అమ్మో! మామూలు విధ్వంసం కాదు. కనీసం రిక్టర్ స్కేల్ మీద 9.3, 9.5 ఈజీగా ఉంటది. ఓకే. భారీ విధ్వంసం. భారీ లెవెల్‌లో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, జంతు నష్టం, పర్యావరణ నష్టం కూడా జరిగేది. సో, మరి యాక్చువల్‌గా జాగ్రత్త అయితే మన పడాలి. తెలంగాణ గాని సైడ్ అబ్బే! అంతా రావు, కూడా రావు, రావు. రావు అంటే రాళ్ళ ఏరియా ఇదంతా హ్మ్. కూడా భూకంపం వచ్చే ఛాన్స్ అసలు వినలేదు గూడా. అలాంటిది ఇప్పుడు కొత్తగా రావడం అసలు కొత్తగా దేనికంటారు? రాలేదమ్మా. ఎందువల్ల ఇది? ప్రకృతిని బతకనిస్తే హ్మ్. అది బతుకుద్ది, నిన్ను బతికిస్తది. నువ్వు దాన్ని చిందరవందర చేసావనుకో అది కూడా చిందరవందర తయారవుతది. మొన్న ఏంటి అదే ములుగు ప్రాంతంలో రీసెంట్‌గా మొన్న వర్షాకాలంలో పెద్ద టోర్నాడో వచ్చింది. ఓకే. సుడిగాలి. పెద్దది. మనం అప్పుడప్పుడు వీడియోలలో చూస్తాంగా ఫారిన్‌లో అరే! ఏదో అవునవును. వచ్చింది అని. అలాంటిది అక్కడొచ్చింది. ఓకే. అంటే ప్రకృతిలో చేంజెస్ వస్తున్నాయి అని అర్థం. మైండ్‌లో పెట్టుకో ఫస్ట్. అంటే ఆ టైంలో. ఓకే. ఏదో ప్రకృతి డిస్టర్బ్ అవుతుందని అర్థం. ఆ టైంలో కొన్ని వేల చెట్లు నాశనం అయిపోయాయి. ఆహ్, దానికి. కొన్ని వేల చెట్లు నాశనం అయ్యాయి అంటే ప్రకృతిలో మళ్ళీ పర్యావరణంలో ఏదో తేడా వచ్చింది. అది గుర్తుపెట్టుకో. అండ్ ఆ ఏరియాలో నువ్వు వచ్చినప్పుడు పని స్టార్ట్ చేసినప్పుడు ఏమి అవ్వల. ఫ్యూచర్‌లో ఏదో అయ్యే ఛాన్స్ ఉంది. ఆ ఫ్యూచర్ ఏంటి? అదంతా ఇప్పుడు నీకు బల్లాష నుంచి మొదలు పెడితే బల్లాష, గోలేటి, తాండూరు, మాదారం, బెల్లంపల్లి, సోమగూడెం, మందమర్రి, మంచిర్యాల, భూపాలపల్లి, గోదావరి గని, శ్రీరాంపూర్, ఇంకా భూపాలపల్లి, అలా వెళ్తే కొత్తగూడెం, ఈ ఏరియా అంతా కూడా మొత్తం ఖమ్మం వరకు సింగరేణి బొగ్గు గనుల ఏరియా. తవ్వుతానే ఉంటారు, తవ్వుతానే ఉంటారు. తవ్వాలి మరి. థర్మల్ పవర్ మనకు రావాలి అంటే ఖచ్చితంగా తవ్వాలి. అండ్ అలా తవ్వేసరికి భూమి కొంచెం పలచబడ్డం స్టార్ట్ అయింది. లేయర్స్ తీసేస్తున్నావు కింది వరకు. నెక్స్ట్ మొన్న లాస్ట్ 10 ఇయర్స్ ఒక పనికిమాలిన సన్నాసిని సీఎంని చేసి కూర్చోబెట్టారు. ఈ జనాభా అంతా కలిసి. ఏ వాడేదో స్టేట్‌లో? ఉద్ధరిస్తాడని. ఏ స్టేట్‌లో? తెలంగాణలో. ఓకే. లాస్ట్ 10 ఏళ్ళు ఒకటి చచ్చింది గదా! ఓ గొర్రె. హ్మ్. అవునా? ఆ గొర్రెకొచ్చిన ఆలోచనలు అడ్డదిడ్డంగా ప్రకృతిని సర్వనాశనం చేసి పెట్టేసింది. గోదావరి జలాలని అటు దిప్పి, ఇటు నుంచి ఇటు దిప్పి, ఇట్లా దిప్పి, అటు దిప్పి ఏదేదో చేసేసాడు గందరగోళం. ప్రకృతి డిస్టర్బ్ అయింది. గోదావరి జలాలు మొత్తం భూగర్భంలోకి నిండిపోయి మనకి ఇప్పుడు తెలంగాణ అంతటా కూడా ఆహ్, ఆహ్, ఆ ఫలకాలు ఏవైతే ఉంటాయో పలచబడిపోయినాయి మొత్తం. ఓకే. అది పోతే పోనీ ఏడుకో పోవాలనుకుంటుంది. నువ్వు దాన్ని అడ్డుకట్టేసేసి ఇటు తిప్పి, అటు తిప్పి ఇంకేదేదేదో చేసేసి ఇది ఇంజినీరింగ్ కొత్త టెక్నాలజీ ప్రపంచంలో ఎవడు చేయలేదని చెప్పాడు. అట్లా ప్రపంచంలో ఎవడు చేయలేదంటే ఏంటి? దాని అర్థం ఏంటి? అది చేయకూడదని అర్థం. హ్మ్. ఎవడు చేయలేదంటే నువ్వు గొప్పని కాదు అక్కడ. ఓకే. ఎవడు చేయలేదని పాపం అబ్బాయి ఎవడు చేయలేదు మా సార్ ఎంత బాగా చేసిండో అనుకున్నారు. ఆ మేడిగడ్డ కూలిందా? కూలింది కదా మేడిగడ్డ. అట్లా. ఎవడు చేయలేదు ఎప్పుడు అంటే అది చేయకూడదు అని. చెయ్యొచ్చు ఫ్యూచర్‌లో. దానికి సంబంధించిన టెక్నాలజీ ఏదో ఉంటది. దానికి సంబంధించిన మంచి హై ఎండ్ ఇంజినీర్లు ఉంటారు. దానికి సంబంధించిన బడ్జెట్ కూడా ఉంటది. అలా ఆ బడ్జెట్‌నంతా దొబ్బి అయితదిలే ఏదో ఒకటి. అది పడేయి అట్ట కట్టేసేయి అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు ఏది పడితే అది చేసి ప్రకృతిని డిస్టర్బ్ చేసేసరికి ఇప్పుడేంది భూగర్భ జలాలన్నీ నిండిపోయాయి ఓకే. ఒక పక్క సింగరేణి బొగ్గు గనులున్న ఏరియా, మళ్ళీ భూగర్భ జలాలన్నీ నిండిపోవడం. దీంతో గోదావరి పారే ఏరియా మొత్తం ఇప్పుడు నేను చెప్పిన ఏరియా బొగ్గు గనులు ఎక్కడైతే స్టార్ట్ అయ్యాయో అక్కడే గోదావరి కూడా స్టార్ట్ అయింది. ఆ బల్లాష ఏరియా చంద్రపూర్ అటువైపు నుంచి గోదావరి వస్తది పాయలాగా. అలా మంచిర్యాల,
నుంచి గోదావరి కని, గోదావరి ఉంది కాబట్టి గోదావరి కని అని పేరు పెట్టారు. అట్లా 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 వెళ్ళింది. మన కొత్తగూడెం నుంచి అట్లా ఆంధ్రాకి. ఈ ఏరియా మొత్తాన్ని డిస్టర్బ్ చేసేసాడు. ఓకే. ఆ డిస్టర్బెన్స్‌ని మనం అంటే అప్పుడు తెలీలా. ఒకప్పుడు తెలుస్తది కదా! ఆ ఒకప్పుడు కాస్త ఈరోజు ఎర్లీ మార్నింగ్ 7:27కి అయింది. అయిన తర్వాత ఇప్పుడేంటి, ఇదొక హెచ్చరిక. స్టార్టింగే నీకు పెద్ద విధ్వంసం జరగల. ఒక జలకిచ్చింది 3 సెకండ్స్. ములుగు ప్రాంతం అదేంటి సమ్మక్క సారక్క ఉన్న ప్రాంతం. అంతకుముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఆ చిలకల గుట్ట అలాగే ఉంది. ఇక మీదట కూడా అలాగే ఉంటది. ఈ 10 ఏళ్ళు వీళ్ళొచ్చిన తర్వాత అసలు ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర ఇక్కడ అవుతుంటే ఇంకో తిరుమల, తిరుపతి లాగా దీన్ని ఏదైనా చేద్దాం అనుకున్నారు. డిస్టర్బ్ చేయొద్దు ప్రకృతిని. వనదేవతలు వాళ్ళు. అడవిని వాళ్ళు బిడ్డలా కాపాడుకుంటారు. వనదేవతలు. అక్కడ కూడా గడ్డి పొరకలు పెట్టే దేవుళ్ళలాగా పూజిస్తారు కుంకుమ బన్నెలు లేదా గడ్డి పొరకలు అంతే. అండ్ సీతక్క అక్కడ ఎమ్మెల్యే. ఎన్నెన్నో చెయ్యొచ్చు అక్కడ చెయ్యాలి అనుకుంటే. అది చేయకూడదు, డిస్టర్బ్ చేయొద్దు ఆ ప్రకృతిని. ఆవిడ కూడా ఎప్పుడు చేయలా. అక్కడ ఎమ్మెల్యేలు మొత్తం గుట్టగట్టుకుని ఎక్కడైనా ఎమ్మెల్యేలు చూడు, ఒక కొండ మీద నువ్వు ఉన్నావంట, కొండనంత తవ్వేసి పెద్ద బంగ్లా కట్టేస్తాడు. సీతక్క కట్టిందా? నో. అడవి బిడ్డ ఆమె. సో అడవిని కాపాడింది.